ఆస్ట్రో సిండికేట్ ప్రేక్షకులకు నమస్కారం. అక్టోబర్ నెలలో ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, అలాగే ఏ పరిహారాలు పాటించాలి అని ఈ మాస ఫలితాల గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్యులు చెబియం కిరణ్ శర్మ గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభమస్తమ. నమస్కారం గురుగారు, మకర రాశి వారికి ఈ అక్టోబర్ నెల ఏ విధంగా ఉండబోతోంది? గురుగారు, ఈ మకర రాశి వారు ఈ అక్టోబర్ నెలలో ఏమైనా విశేషమైన కార్యక్రమాలు జరుపుకుంటారా? ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అందరికీ నమస్కారం. 2024 అక్టోబర్ మాసంలోకి వచ్చేసాం. ఇంక 2 నెలలు అయిపోతే మనకి 2024 సంవత్సరం కూడా పూర్తి అయిపోయి ఇంగ్లీష్ క్యాలెండర్ 2025లోకి వెళ్ళిపోతున్నాం. అంటే సమయం ఎంత వేగంగా పరిగెడుతుందో ఆలోచించండి. మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా వాయిదా వేసుకోవడం వల్ల సమయం ఆగకుండా ముందుకెళ్ళిపోతుంది. మనం అక్కడనే ఉండిపోయేటువంటి అవకాశం కనపడుతోంది. కాబట్టి ఇది అవకాశం అనుకుంటారా, యమపాశం అనుకుంటారా, ఆలోచించే ప్రయత్నాన్ని చేయండి. అలాగే మనం ప్రతి మాసంలో చెప్పుకునే ఒక మంచి మాట, నేను ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. నేను ఒక చిన్న పాప అమ్మ నాన్న దగ్గరికి వచ్చేసి సామెత అడుగుతుంది నాన్నగారితో, నాన్న ఆవు పంటల పొలాలు మేస్తున్నప్పుడు వాటి యొక్క పిల్లలు దూడలు ఎక్కడ మేస్తాయి అని అడిగితే, అవి కూడా తల్లి ఎక్కడ మేస్తే అది కూడా ఎక్కువ మేస్తుంది, ఎద్దులు ఎక్కడ మేస్తే అవి కూడా అక్కడ మేస్తాయి, పిల్లలు అక్కడ మేస్తాయి అంటారు. అంటే పంట పొలాలు నాశనం చేస్తాయంట. ఎందుకు అడిగావమ్మా ఈ మాట అని అడిగితే, మరి తల్లి ఒకవైపు తండ్రి ఒకవైపు మొబైల్ ఫోన్ పట్టుకొని ఉంటే మరి పిల్లలు మేమేం చేయాలి, మేము కూడా మొబైల్ పట్టుకొని తిరుగుతున్నాం కదా అని చెప్తున్నా పాప. ఎవరైనా క్రియేట్ చేసినా లేకపోతే అమ్మాయి స్వతహాగా మాట్లాడినా దానికి అర్థం ఉంది. ఆవు వచ్చేసి పొలం మేస్తే బిడ్డలు వచ్చేసి గట్టున మేవు కదా, అవి కూడా పొలం మీద పడుతుంటాయి. కాబట్టి ఆ తల్లిదండ్రులు మొబైల్ ఫోన్ చూసుకుంటూ ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటే పిల్లలు కూడా వాళ్ళ రూమ్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మొబైల్స్ వాళ్ళు చూసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది, మనము మన పిల్లలతో ఎంతసేపు సమయాన్ని కేటాయిస్తున్నాం. సంవత్సరాలు మారిపోతున్నాయి. పిల్లల చదువుల కోసం విదేశాలకి, విద్య అయిన తర్వాత ఉద్యోగాల కోసం, పెళ్ళైన తర్వాత ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళడం, వాళ్ళతో అనుబంధం ఏది, పనోళ్లతో పెంచడం, పనోళ్లతోనే ఎక్కువగా ఉంచడం. వాళ్ళు పనోళ్ళకి ఆత్మీయత పొందుకుంటున్నారు, పనోళ్ల యొక్క తత్వాన్ని నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఆలోచించండి. కాబట్టి మనందరం కూడా ఎక్కువ శాతం పిల్లలతో సమయాన్ని గడిపే ప్రయత్నం. 17 ఏళ్ళ అమ్మాయిని కానీ 18 ఏళ్ళ అమ్మాయినా సరే తల్లిదండ్రులు ఆ పిల్లలతో సమయాన్ని గడిపేయడం, అబ్బాయిలతో సమయాన్ని ఎక్కువ గడపడం, వాళ్ళ యొక్క ఆనందాన్ని మనం కూడా పంచుకోవాలి. పిల్లలు కళాశాలలో ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎటువంటివి చూస్తున్నారు, సరదాగా బయటికి ఎప్పుడు వెళ్దాం, కుటుంబ సభ్యులతో మమేకమవుదాం. ఎప్పుడు చూడు కూపస్థ మండుకల్లాగా ఇంట్లో ఉండకుండా సరదాగా బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేయడం. అలా చెప్పి సినిమాలకు షికారు కాదండి, పుణ్యక్షేత్రాలకు లేదా ఒక ఊటీకో, కొడైకెనాల్కు, లేదా మనాలి, కాశ్మీర్కి అలా మనము ఆధ్యాత్మిక ప్రయాణం చేయొచ్చు, ప్రకృతి సౌందర్య ప్రయాణం కూడా చేయవచ్చు. మీ దగ్గర డబ్బులు ఉంటాయి, అందరు వెళ్తారా? డబ్బులున్నంత వరకు వెళ్ళు. భాగ్యనగరం దగ్గర ఉంటే యాదాద్రికి వెళ్ళండి, విజయవాడలో ఉంటే మంగళగిరికి వెళ్ళండి, లేదా పక్కన ఉన్నటువంటి అమరావతికి వెళ్ళండి. అందరు కలిసాక దేవాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. దగ్గర ఉన్నటువంటి ఏలూరుకి వెళ్ళండి. అంటే ఏదైనా సరే గోదావరి ఒడ్డుకు వెళ్ళి అందరు కలిసి సరదాగా ఫోటోలు దిగండి. అంటే కుటుంబ సభ్యులందరూ కలిసి జీవనాన్ని గడపడం లేదు. కాబట్టి ఆ చిన్నారి చెప్పినటువంటి మాటలు విని నేను మీ అందరికీ చెప్పాలని ప్రయత్నం చేశాను. కాబట్టి మన పిల్లల్ని మనం తప్పుగా మనం అనక్కర్లేదు. మీరు ఎప్పుడు చూడు మొబైల్ వాడతారని. మనం ఇంట్లో ఉన్నప్పుడు పెళ్ళాం ఒక దగ్గర, మొగుడు ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ మొబైల్ వాళ్ళు, వాళ్ళ వ్యాలెట్స్, వాళ్ళ ల్యాప్టాప్లు వాళ్ళు తలములు కలుగుతున్నారు. కాబట్టి ఉమ్మడి కుటుంబంలోంచి వెళ్ళిపోతున్నాం, ఉన్న కుటుంబంలోంచి కూడా బయటకు వెళ్ళిపోతున్నాం. కాబట్టి అందరం కూడా పిల్లలు ఉన్నప్పుడు తప్పకుండా కాసేపు ఎక్కువగా వాళ్ళతో సరదాగా కాలం గడిపే ప్రయత్నం చేయండి. అందరు కలిసి పుస్తకం చదవండి, తద్వారా అనుకూలంగా ఉంటుంది. అలాగే మన పిల్లల్ని వ్యసన పౌరులు అవ్వకుండా చూడండి. వ్యసనం వల్ల ఈ యొక్క డ్రగ్స్ తీసుకోవడం, మద్యపానం, ధూమపానం వల్ల వాళ్ళు అడిక్షన్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. దానివల్ల ఏంటంటే ప్రజాకంటకులుగా మారే అవకాశం. నేను దార్కారిని, నేను గట్టిగా మాడితే ఏదైనా అవుతుంది. ఇతర మతాలను తెచ్చుకున్నటువంటి ఆ తత్వం మంచిది కాదు. కాబట్టి మనందరం కూడా సౌశల్యమైనటువంటి తత్వంతో ఉండి పిల్లల్ని కూడా ఉత్తమ పౌరులుగా తీర్చడానికి ముఖ్యంగా తల్లిదండ్రులే ముఖ్య కారణం అవుతారు. కనుక మనం పిల్లలతో మమేకమయ్యే ప్రయత్నం చేద్దాం. అలాగే ముఖ్యమైనది, మన సనాతన ధర్మానికి కీడు కలిగించేటువంటి ఏ వ్యక్తిని కూడా ఉపేక్షించవలసిన అవసరం లేదు. మన ధర్మంలో ఉన్నటువంటి మన పిల్లల్ని తప్పుడు మార్గంలో తీసుకెళ్ళి అనవసరంగా వివాహాలు చేసుకొని ఒకళ్ళతో కాకుండా 10 మందితో కాపురం చేయించి మన పిల్లలతో
సంతానం కంటే మూర్ఖపు కొన్ని మతాలు ఉన్నాయి. వాటికి మనం ఖచ్చితంగా దూరంగా ఉండాలి. మన పిల్లల్ని మనమే కాపాడుకునే ప్రయత్నం చేస్తూ సనాతన ధర్మం వైపు ఎవరైనా వేలెత్తి చూపించిన ప్రతి ఒక్కళ్ళకు కూడా తగినటువంటి బుద్ధి సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. కాబట్టి వనితలు, అమ్మాయిలు కూడా ధీర వనితల్లాగా ఉండాలి. అబ్బాయిలు ఛత్రపతి శివాజీ లాగా ఉండాలి. ఆ తత్వాన్ని పెంచుకొని మన సనాతన ధర్మాన్ని ఉన్నత స్థాయి పొందేట్టుగా చూసే ప్రయత్నం చేయాలి. అంత మీ అవసరం లేదు. మనందరం కూడా భరతమాతని గౌరవిద్దాం, సనాతన ధర్మాన్ని పాటిద్దామన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, జ్యోతిష ఫలితాలు అందరికీ కావాల్సిందే, దానికి కులమతాలు ఏం లేవు. అలా అని చెప్పేసి నా స్వధర్మాన్ని నాశనం చేసే వ్యక్తుల్ని నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రయత్నం చేయను. ధైర్యంగా నాకున్నంత వరకు నేను తగిన బుద్ధి చెప్పే ప్రయత్నం, అవసరమైతే ఆయుధం కూడా చేతపడడానికి నేను సిద్ధంగా ఉంటాను. అందులో తప్పేం లేదన్న విషయాన్ని గుర్తించండి. నా మానానికి, నా గౌరవానికి భంగం కలిగినప్పుడు, నా ప్రాణానికి భంగం కలిగినప్పుడు తప్పకుండా నేను ఆయుధం చేతపట్టవచ్చు. అది రాజ్యాంగం కల్పించిన హక్కుగా భావిస్తూ నా సనాతన ధర్మంలో మనందరం కూడా ఉన్నతమైనటువంటి భావాన్ని పెంపొందించుకోవాలని, లోక కళ్యాణం కోసం పాటుపడి ఈ సనాతన ధర్మాన్ని ఇంకా ఇంకా ఉత్తమమైనటువంటి పౌరులకి చేరవేర్చాలని, మన సనాతన ధర్మం గురించి 10 మందికి చెప్పాలని, ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో విలువలు పెంచుకోవాలని మీ అందరినీ సగౌరవంగా హెచ్చరిస్తూ, తప్పకుండా మనందరం కూడా ఏకతాటిపై ఉందామని ప్రార్థిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు. ఇక మనం మాస ఫలాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి అక్టోబర్ మాసంలో 2024లో ఎలాంటి శుభ ప్రయోజనాలు కలుగుతున్నాయి అనేది అమ్మాయి ప్రశ్న. అంటే ఏదైనా ఇల్లు కొంటారా, లేకపోతే స్థలం కొనే అవకాశం ఉందా అనేటువంటి ప్రశ్న. అయితే వీరికి సరే ముందు శుభంగానే చెప్దాం. 4 వారాలుగా విభజించుకున్నప్పుడు 1, 3 వారాలు చాలా చాలా ప్రశాంతమైనటువంటి ఆనంద యోగాలు, శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం, ముఖ్యంగా వాహన యోగం. మీరు ఏదైనా సరే ఇది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీకు వాహనం కొనుగోలు చేయడం ఈ మాసంలో మీకు ఖచ్చితంగా జరుగుతుంది. అది సెకండ్ హ్యాండా ఫస్ట్ హ్యాండ్ అనే విషయం ఇక్కడ జాతక ప్రకారం చూసినప్పుడు మాత్రం ఫస్ట్ హ్యాండ్ అంటే కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. 1, 3 వారాలు. 1, 3 వారాల్లో ఉద్యోగ అనుకూలత కానీ, ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారడం కానీ తప్పకుండా జరిగే అవకాశాలు, మంచి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. ఏదైనా కారణం చేత సస్పెండ్ అయినా, లంచం తీసుకొని మీరు పట్టుబడిన, ప్రభుత్వం వారి నుంచి మీ తప్పు లేదనో, మొదటి తప్పుగా భావించో తప్పకుండా మీకు పునరుద్యోగ నియామకాన్ని ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా మొదటి వారంలో స్త్రీలకి చాలా మంచి లాభం ఉంది. చాలా చాలా మంచి లాభం అంటే మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో విజయం. అంటే ధార్మికమైనది సుమ, అధర్మమైనటువంటిది అయితే నేను చెప్పలేము. ధర్మబద్ధమైనటువంటి ప్రతి కోరిక మీకు నెరవేరే అవకాశం. ఇల్లు కడదాం అనుకుంటారో తప్పకుండా నెరవేరుతుంది. స్థలం కొనే అవకాశం, పొలం కొనే అవకాశం, అలాగే ఏదైనా నివాస స్థలం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వాహన యోగం ఉంది. విద్యార్థులకి 3వ వారంలో విపరీతమైనటువంటి రాజయోగం. బెస్ట్ ర్యాంకే, టాప్ ర్యాంకులలో, టాప్ 3 ర్యాంకులలో వీళ్ళే ఉంటారు. అటువంటి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి కూడా ఉంది. మరి షేర్ మార్కెట్ స్పెక్లో చూసుకుంటే 1వ వారంలోనే బాగా సంపాదిస్తారు వీళ్ళు. గత మాసంలో మనకి నాకు తెలిసి సెప్టెంబర్ 17-18 తేదీలు అనుకుంటా మనకి దాదాపుగా షేర్ మార్కెట్ 14 లక్షల కోట్లు, దాదాపుగా 400 లక్షల కోట్లు సంథింగ్ అది చెప్పారు వాళ్ళు. అంతటి ధనాన్ని పొందుకున్నాం మనం. అంటే ఎవరు చెప్పింది మనల్ని భారతదేశం తక్కువ స్థాయి దేశం అని? 400 లక్షల కోట్లు, 40 లక్షల కోట్లు సంథింగ్, నాకు కరెక్ట్గా తెలియదు ఫిగర్. తప్పు ఉంటే క్లారిఫై చేయండి. 40 లక్షల కోట్లు, 400 లక్షల కోట్లు ఉంది మన సంపద, వృద్ధి పొందుకున్న సంపద 40 లక్షల కోట్లు అనుకుంటా నేను. అటువంటి సంపద ఉంది మనకున్నటువంటి భూమి, బంగారము, వనరులని కలిపి వచ్చేటువంటి సంపదను కొలుస్తారు. ఆ విషయం కూడా తెలియనటువంటి దౌర్భాగ్యం ఉన్నారు మనకి. సరే, ఆ విషయం పక్క పెడదాం. అటువంటి స్థాయి ధనాభివృద్ధిని పొందుకోగలిగే అవకాశం 3వ వారంలో ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల 1, 3 వారాల్లో విపరీతమైనటువంటి లాభాలు. ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రయత్నం చేస్తున్నారా? ఖచ్చితంగా మీరు మొదటి వారంలో ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగం మీ ఇంట్లో నిలబడుతుంది, మీ ఇంటి ముందు నిలబడుతుంది ప్రభుత్వ ఉద్యోగం. మళ్ళీ వెంటనే నాకు మెసేజ్ చేయకండి, నిలబడకపోతే నీ సంగతి చెప్తాను. మొదటి వారంలోనే మీకు లాభం. 3వ వారంలో కూడా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులో వెళ్ళడం, కొత్త ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు పొందుకోవడం, అనుకున్న స్థాయి ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకో అవకాశం. పోలీస్ డిపార్ట్మెంట్ లోను, విద్యుత్ శాఖలో, విద్యాశాఖలో పనిచేసే వారికి తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి ఉద్యోగంలో శుభ బదిలీలు కానీ, ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ పొందుకునే అవకాశాలు ఉంటాయి. అనుకూల శుభయోగాలు. వ్యాపార పరం కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది. 2వ వారం, 4వ వారం విపరీతమైనటువంటి ప్రమాదం. ఏమండి, ఆశ పెట్టినట్టే పెట్టేశారు, మళ్ళీ ధబామని పడేశారండి. 1వ వారం బాగుందన్నారు, 2వ వారం బాగాలేదంటున్నారు, 3వ వారం బాగుంది, 4వ వారం బాగాలేదంటున్నారు. 1వ వారం బాగున్న దాన్ని 2వ వారంలో మౌనంగా ఉంటూ, జాగ్రత్తగా ఉంటూ, పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటూ మీ ప్రయోజనాన్ని పొందుకోండి. 3వ వారం అద్భుతంగా ఉంటుంది. ఈ 3 వారాల శుభమైనటువంటి ప్రభావాన్ని 4వ వారంలో పెట్టుకోండి, అనుకూలంగా ఉంటుంది. బాగాలేనప్పుడు ఏం చేయాలని చెప్పాను చాలాసార్లు నేను. మౌనంగా ఉండండి, నక్తముగా ఉండండి. నేను చెప్పే పరిహారాలు ఒకటే,
భగవద్గీత. మన అదృష్టం కొద్దీ కృష్ణ పరమాత్మునికి అర్జునునికి ప్రబోధించినటువంటి ఆ గ్రంథం మనందరికీ ఉపయోగపడుతుంది. చదవండి, నచ్చిన అధ్యాయం చదవండి. దానిలో మీరు చేయగలిగేటువంటి సమర్థత, చేస్తే వచ్చేటువంటి ప్రతిఫలము, ఏ విధానంతో మనం చెయ్యాలని చెప్పడం, ఇది తప్పకుండా నేర్చుకోండి. భగవద్గీత చెప్పడానికి పక్క మతం వాడు వచ్చి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మన మతం వాళ్ళు, మన పెద్దవాళ్ళు చాలా స్పష్టంగా సంస్కృత శ్లోకాలకి ఒక్కొక్క దానికి విపరీతార్థాలు ఉన్నాయి, విపరీతార్థాలు కూడా ఉంటాయి. వాటి గురించి ఆ యొక్క అక్షరం పొల్లుపోకుండా చెప్పేటువంటి భక్తులు మన వాళ్ళు. తప్ప పక్క మతం వాడోడు వచ్చేసి వాడు రోజు నా పని నా పూజలు నేను చేసుకుంటూ వాడి మతాన్ని ఆచరిస్తూ మన మతం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అంతటి మన దౌర్భాగ్యం దక్కర్లేదు మనకి. అవసరం లేకపోయిన ముఖ్యం ఏం చెప్తున్నానంటే, నేను సనాతన ధర్మంని పుచ్చుకున్నాను కాబట్టి, సనాతన ధర్మంలో నేను ఉన్నాను కాబట్టి, సనాతన ధర్మాన్ని గొప్పతనం చెప్పుతున్నాను కాబట్టి, నేను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి మన మతం వాళ్ళు చెప్పినటువంటి ధర్మగీత గ్రంథాలని భాగవతం, భారతము, భగవద్గీత, భాగవతము ఇలాంటివన్నీ కూడా మన వాళ్ళు బ్రహ్మాండంగా, చాగంటి వారు గారు, గరికపాటి వారు, సామవేద షణ్ముఖ శర్మ గారు, పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప వాళ్ళు చాలా మంది చెప్తున్నారు. అటువంటి విందాం. నేను కూడా విని నేర్చుకుంటాను వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళ చెప్పినటువంటి ఉపన్యాసాల్లో 2 ముక్కలు తీసుకొని మీకు చెప్పే విషయం జ్యోతిష ఫలితాలు కాదు. జ్యోతిష ఫలితాలంతా కూడా నేను తప్పకుండా పరాశర సంహిత అనేటువంటి గ్రంథం నుంచి, ధర్మశాస్త్రం మనకి ధర్మసింధువు లాంటి వాటిలోంచి, ధర్మశాస్త్ర గ్రంథాల నుంచి మీకు చెప్తున్నాను కదా. భాద్రపద మాసంలో గణపతి గురించి చెప్తుంటాను కదా. అలాగే ఇప్పుడు నవరాత్రులు అమ్మవారి గురించి చెప్తాం. ఇవన్నీ కూడా నేను ధర్మసింధువు, అలాగే అమ్మవారి దేవి పురాణంలోను, అలాగే చండీ సప్తశక్తిలో ఉన్నటువంటి కొన్నిటిని తీసుకొని అమ్మవారి ఏ అవతారంలో ఎలాంటి నివేదనలు అడుగుతున్నారు, ఏం పెట్టమంటుంది అమ్మవారు అనే విషయాన్ని ప్రయత్నం చేస్తాం. తప్ప పుస్తకం విడిచి, నేల విడిచి కత్తి సాము చేయను నేను. కాబట్టి నేను అన్ని కూడా గ్రంథాలని చూసి చదివిన తర్వాత నేను ఉన్న విషయం చెప్తాను తప్ప లేనివి కొత్తగా క్రియేట్ చేసేటువంటి కెపాసిటీ నాకు లేదు. సరే, ప్రస్తుతాంశంలో 2-4 వారంలో వీరికి కష్టము, నష్టము, అవమానము, విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం. అరే మరి 1వ వారంలోనే సినిమా రంగంలో అద్భుతమైన విజయాన్ని సాధించవచ్చు. ఈ నెలలో కనుక మీరు సినిమా విడుదల చేయాలనుకుంటే 1వ వారం చేసేయండి. లేదండి దసరా నవరాత్రుల్లో చేస్తాం, మీ సినిమా గందరగోళం అవుతుంది. అంతే సంగతులు. కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా 1 లేదా 3వ వారం విడుదల చేసే ప్రయత్నం చేయండి. కొత్త చిత్ర నిర్మాణం కూడా 1-3 వారాలు ఏర్పాటు చేసుకోండి. 2వ, 4వ వారంలో విడుదల చేసిన, నిర్మాణం ప్రారంభం చేసిన మధ్యలో అయిపోతుంది. అలాంటి బోర్డు చూశాను నేను. ఎందుకంటే నేను కూడా కొద్దిగా సినిమా పరిశ్రమలో ఉన్నాను కాబట్టి నాకు కూడా ఐడియా ఉంది. కాబట్టి సగం లాగిపోయిన సినిమాలు, ఒకరి దగ్గర డబ్బులు అప్పు తీసుకొని ఎగ్గొట్టినటువంటి వ్యక్తులు, నిర్మాతలు, ఇలా చాలా మంది చూసాం మేము కూడా. కాబట్టి అనేక రకాలైనటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. సినిమా రంగం అనేది సులువైనది ఏం కాదు, అద్దాల మేడ లాంటిది అన్న విషయాన్ని గుర్తించండి. కాబట్టి ఏదేమైనా 2-4 వారాలు అనేవి ప్రమాదకరంగాను, 1-3 వారాలు అనేవి శుభకరంగాను, వ్యాపారపరంగా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఇవన్నీ కూడా వ్యాపారాలు మీరు 4వ వారంలో అద్భుతమైనటువంటి ప్రయోజనం పొందుకోవచ్చు. 1వ వారంలో కన్స్ట్రక్షన్ మొదలు పెట్టకండి, 4వ వారంలో మొదలు పెట్టండి. తప్పకుండా మీకు తొందరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారం కూడా 4వ వారం ప్రారంభం చేయండి. అదేంటి స్వామి, నవరాత్రుల్లోనే మాకు మంచి వ్యాపారం జరుగుతుంది, 1వ వారం వద్దంటారు అంటే, 1వ వారంలో ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్, అలాగే డ్రైవర్లు, పెయింటర్లకి, అలాగే మనకి టైలరింగ్ చేస్తున్న వ్యక్తులకి, బొటిక్స్ వాళ్ళకి శుభకరంగా ఉంటుంది. వాళ్ళని ప్రారంభం చేయండి, కొత్తగా పెట్టండి. బొటిక్స్ వ్యాపారం మీరు మొదటి వారంలో పెట్టవచ్చు. అలాగే చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారు కూడా మొదటి వారంలో పెట్టండి, మంచి లాభాలు పొందుకోవచ్చు. పవర్ లూమ్స్ ద్వారా కానీ, చేనేతతో కానీ, నేతన్నలకి మంచి వారమే, తప్పకుండా మీకు లాభమే. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి 4వ వారం మంచిది. ఆటోమొబైల్ మాత్రం 1వ వారంలో పెట్టవచ్చు, లాభం మంచిదే. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మాత్రం 4వ వారం లాభం ఉంది. 1వ వారం పర్వాలేదు. డబ్బుల విషయంలో జాగ్రత్తగా 1-3 వారాల్లో డబ్బుల విషయంలో అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. ఇచ్చిపుచ్చుకున్న 1-3 వారాలు ఉపయోగించుకోండి, మంచిది. రాజకీయ నాయకులు కూడా కాస్త 4వ వారంలోనే మీకు నియోజకవర్గంలో అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. 3వ వారంలో రాజకీయ నాయకులకి నిందలు పడే అవకాశం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారు, జ్యోతిష్య పండితులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దయచేసి 1వ వారం, 3వ వారం మాత్రమే ఉపయోగించుకోండి. 1వ వారం, 3వ వారం మాత్రమే ఉపయోగించుకోవడం మంచిది. స్వామి, ఇందాక మీరు కొంతమంది 4వ వారం బాగుంది కదంటే, కొన్ని రంగాల వరకు 4వ వారంలో బాగుందని చెప్పాను. ఆ విషయాన్ని గుర్తుపెట్టండి. ఇక్కడ బాగలేనివి 2-4 వారాలే పూర్తిగా ఇబ్బంది కలిగించే వారాలు. కొద్ది మందికి 4వ వారం కూడా బాగుందని చెప్పాను. బట్ 1-3 వారాల్లో శుభప్రదం, ఆనంద యోగం, సంతాన యోగం, కృత్రిమ సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, అందరితో కూడా కలిసిమెలిసి ఉండగలిగే అవకాశాలు, బంధుమిత్రులతో సమాగమం, వివాహ సంబంధ చర్చలు కూడా మీకు అనుకూలం ఉండడం. 1-3 వారాల్లో అద్భుతమైనటువంటి శుభయోగాలు, సత్సంతాన ప్రాప్తి కూడా పొందుకునే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ టెలివిజన్ వారికి కూడా అనుకూలమైన శుభయోగాలు, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశీయానం, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం,
సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. బోర్బావులతో వారికి కాస్త 4వ వారంలో అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే కరెంట్ షాక్ తగిలేటువంటి అవకాశం ఉంది. మీరు బోర్ కనుక ఫిట్ చేస్తున్నటువంటి సమయంలో కాస్త విద్యుత్ వాహకాల ఇబ్బంది ఉంది కాబట్టి బోరింగ్ వేసేటువంటి వ్యక్తులు, బోర్ వ్యాపారం చేసే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే 4వ వారంలో పక్షుల వలన, వీధి కుక్కల వలన లేదా పందుల వలన మనకి వాహనం 4వ వారంలో ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అంటే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. కనుక హైవే మీద వెళ్తున్న వారు జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా కాస్త మనం 4వ వారంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కూడా 4వ వారంలో పెట్టుబడి పెట్టకండి, కొద్ది ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా విద్యార్థులు కూడా అప్రమత్తంగా ఉండండి. 1-3 వారాల్లో మంచి విజయాన్ని, 2-4 వారాల్లో ప్రమాదాన్ని పొందుకోవడం, ప్రేమ కలాపాలు నష్టాలు పొందుకోవడం, కుటుంబ పరిస్థితులు కాస్త మీకు 3-4 వారాల్లో విచ్ఛిన్నమైనటువంటి అవకాశాలు, సోదరుల మధ్య, భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి ధోరణి, ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాస్త ఎమరుపాటు ప్రయత్నం చేయండి. ఏదేమైనా శుభకార్యాలు మాత్రం 1-3 వారాల్లో శుభకార్యాలు జరిగే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెబుతూ, మరి 2-4 వారాల్లో బాలదన్నారు కదండి, పరిహారాలు ఏమిటి అని అడిగితే పరిహారాలు ఒకటే అండి. దానం, భగవద్గీత పారాయణం, దానం బాగా చేయడం, ఉన్నంతలోనే చేయండి. దానం చేసేటువంటి సమర్థత లేదు, కూర్చొని ధ్యానం చేయగలిగే సమర్థత ఉంది కదా. కూర్చొని 1,00,000 మందికి, మనిషికి ₹1,00,00,000 ఇస్తున్నట్టుగా, ₹1,00,00,000 దానం చేస్తున్నట్టుగా, వైద్యాలయంలో ఉన్నటువంటి ఈ యొక్క వైద్యులు ఉన్నటువంటి రోగులందరికీ కూడా పళ్ళు, మాత్రలు, తినే పదార్థాలు అన్ని మీరు కానుకగా ఇస్తున్నట్టుగా ధ్యానం చేయండి. తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. లోకమంతా చల్లగుణాలను కోరుకోవడంలో మంచి ప్రయోజనం ఉంటుంది. మనం కూడా చల్లగా ఉండేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. ఈ విషయాన్ని గుర్తించండి. భగవద్గీత పారాయణం చేయండి. జన్మ జాతకాన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తే మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందవచ్చును. ఈ మాసం, ప్రతి మాసం కూడా వీరికి ఆనందయోగం, సుఖయోగం, శుభయోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఇవండి అక్టోబర్ మాస ఫలితాలు. విన్నారు కదా గురుగారు చెప్పిన పరిహారాలన్నీ. మరి అవన్నీ పాటించి మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.